హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మునగాకు ఫ్రై చేయబోతున్నాను. చాలా ఈజీ రెసిపీ, త్వరగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా దానికోసం నేను కడాయిలో ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉప్పు వేసుకొని ఇంకాసేపు బ్రౌన్ అయ్యేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. తర్వాత అందులోకి మిర్చి పౌడర్ వేసుకుందాము. మిర్చి పౌడర్ కూడా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కాసేపు ఫ్రై చేసుకుందాం. ఎక్కువసేపు అవసరం లేదు, కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకుని మునగాకుని వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం మునగాకుని వేసుకుందాము. మునగాకు వేసుకొని వాటిని కూడా కొద్దిసేపు కలుపుతూ ఫ్రై చేసుకుందాం. మునగాకు చాలా హెల్దీ అండి. దీన్ని మీరు అన్నంలోకి తినచ్చు, పప్పుతోటి తినచ్చు, సైడ్ డిష్ లాగా, అలాగే వట్టిగా అలాగే కూడా తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. కలుపుకుంటూ దీన్ని కాసేపు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి మనం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని క్లోజ్ చేసేసి లిడ్ మునగాకు బాగా మగ్గేంత వరకు క్లోజ్ చేసి అప్పుడప్పుడు కలుపుతూ మగ్గించుకుందామండి. సిమ్లో పెట్టి మగ్గించుకోండి, అడుగంటకుండా. ఈ పక్కన మనం పల్లీలు రోస్ట్ చేసుకుందాము. దీంట్లోకే కలిపేదానికే పల్లీలు రోస్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసేసి చల్లారడానికి పెట్టేద్దాము. దీన్ని ఇప్పుడు చల్లారడానికి పెట్టేద్దాము. అంతవరకు మనం కొన్ని వెల్లుల్లి రవ్వలు తీసుకొని దంచుకుందాము. మీరు ఎక్కువగా కావాలంటే కూడా వేసుకోండి, కొద్దిగా ఎక్కువ వెల్లుల్లి. నేనైతే కొద్దిగానే వేసాను, ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు. వెల్లుల్లి బాగా దంచుకొని కూరాకులోకి వేసేసి కలుపుకుందాము. నేను వేసేసానండి, అది షూట్ చేయలేదు. ఒకసారి బాగా కలుపుకుందాము. వేసేసి కలుపుకొని తర్వాత కాసేపు స్టవ్ మీద అలాగే పెట్టి, నా మునగాకైతే మగ్గిపోయింది. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఈ టైంలో ఉప్పు సరిగా ఉందా, కారం ఉందా, అవన్నీ చెక్ చేసి కావాలంటే వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు పల్లీలు రోస్ట్ చేసి పెట్టాను కదా, పొట్టు తీసేసాను. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకునేసాను. ఆ పౌడర్ని ఇప్పుడు దీని మీద వేసేసి కలుపుకుందాము. మునగాకు మీద కలుపుకుంటే మన టేస్టీ మునగాకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పప్పుతోటి మునగాకు చాలా బాగుంటుంది. అలాగే కూడా తినేయచ్చు, టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.